నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీ కృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు మనం ఇప్పుడు ఉన్నది నిజగల్లు దుర్గా శ్రీ సిద్ధరబెట్ట అంటారు. సిద్ధర కొండపైన మనం ఉన్నాము. మనం ఇంతకుముందు వీడియోలో ఈ దేవస్థానము, ఈ కొండ గురించి, చరిత్ర గురించి మనము కొంచెం తెలుసుకున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, గణపతి దేవస్థానాన్ని మనము దర్శించినాము నిజగల్ల దుర్గా కొండపైన. చూడండి, ఇంకొంచెం ఈ దేవస్థానం గురించి, ఈ కొండ చరిత్ర గురించి మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనం వెళుతున్నది ఆంజనేయ స్వామి దేవస్థానానికి. ఈ ఆంజనేయ స్వామి దేవస్థానంలో చూడండి, మొత్తం అంతా కోట అంతా పడిపేడ్చింది. ఇప్పుడు మెయిన్ విగ్రహం మాత్రము ఇక్కడ చిన్నగా ఈ మధ్యలో ఈ దేవస్థానాన్ని కట్టినారు. తర్వాత మనము ఈ కొండ గురించి, చరిత్ర గురించి మనం తెలుసుకుందామండి. నిజగల్లు కొండ చారిత్రకంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా, శిక్షణ, రాజకీయంగా మరియు సైనికులకు తరబేతి ఇచ్చే దాంట్లో కూడా ముందుండేదని శాసనాల్లో చెప్పబడింది. వైసల రాజులు, విజయనగరం రాజులు, అరసరు, మైసూరు ఒడియరు, చిత్రదుర్గం పాలేగాళ్ళు, అరసర వీరి చేతిలో ఈ నిజగల్లు దుర్గం విరాజిల్లేదని చెప్పబడుతోంది. క్రీస్తు శకం 1770 సంవత్సరంలో మైసూరు మరియు మరాఠుల యుద్ధంలో ఈ నిజగల్లు కొండ మరాఠుల పాలు అవుతుంది. మరాఠుల చేతిలో ఈ నిజగల్లు కొండ ఉంటుంది. మైసూరు చిక్కరాజ ఒడియర సేవకుడైన బిలుగిలే దాసరాజయ్య నిజగల్లు కొండని రక్షించడానికి క్రీస్తు శకం 1698లో అభేద్యమైన రాతి కోటని కట్టడానికి ప్రారంభిస్తారు. సుమారు 7 సంవత్సరాల వరకు ఈ కోటని నిర్మించడానికి కాలావధి పడుతుంది. శాసనాల ప్రకారం బహుధాన్య, ప్రమది విక్రమ ఈ 3 సంవత్సరాల్లో కోటలోనే తూర్పు మరియు దక్షిణ ద్వారంలో గణపతి దేవాలయం నిర్మాణం అయిందని చెప్తారు. కొండ మధ్య భాగంలో దక్షిణ ద్వారం, వినాయక దేవాలయం, ఉత్తరానికి మైసూరు చిక్కదేవర ఒడియర కాలం నాటి బృహత్తమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ నిజగల్లు కొండ పైన చూడవచ్చు మనము. సుమారుగా 17-18వ శతాబ్దంలో వైష్ణవ ధర్మానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉండేదని శాసనాల్లో చెప్పబడి ఉంది. ఈ నిజగల్లు కొండ పైన తూర్పు కోట ఒక పురాతనమైన గుహలో దేవాలయం ఉంది. ఈ దేవాలయం శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ గర్భగుడిలో బాణలింగం ఉందని చెప్తారు. 10వ శతాబ్దం కన్నా వెనుక ఉన్న ప్రసిద్ధ బాణ విద్య తరగతి కేంద్రంగా ఉండేదని దీని గురించి ప్రస్తావించబడింది శాసనాల్లో. మనం ఇప్పుడు శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చినాము. మనం దర్శించుకొని తర్వాత వెళదామండి. చూడండి, మనము పెద్ద బండి కింద సిద్ధులు తపస్సు చేసుకొని ఉండేవారని మనకు ఇక్కడ స్థలాన్ని చూస్తే తెలుస్తుంది.
ఇక్కడ పక్కలోనే దర్గా కూడా ఉందంట, మనం అక్కడికి కూడా వెళ్దామండి. చూడండి, ఇదే దేవస్థానము. సిద్ధులు ఇక్కడే తపస్సు చేసుకొని ఈ బండ కిందే నివసించేవారని మనకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ గుడి లేదు సిద్ధులకి. చూడండి, ಮೈನ್ ವಿಗ್ರಹ ಇಲ್ಲಿ ಇದೆ ಅಲ್ವಾ, ಇಲ್ಲಿ ಮೈನ್ ದೇವರು. ಆಮೇಲೆ ಇವು ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿರೋದು ಅನ್ಸತ್ತೆ. చూడండి, ఇవన్నీ ప్రతిష్టాపన చేసినది విగ్రహాలు. చూడండి, ఇక్కడ ప్రతిష్టాపన చేసినవి సిద్ధుల్ని ప్రతిష్టాపన చేసినారు. కానీ మెయిన్ విగ్రహం వచ్చి పురాతనమైన విగ్రహము ఇక్కడ. చూడండి, ನಾನು ಕಾಣಿಸ್ಲಿ. చూడండి, ఇక్కడ సిద్ధర బెట్ట పైనే ఇక్కడ దర్గా ఉంది. చూడొచ్చు, చూడండి, ఇక్కడ నీళ్ళు అంటే వర్షం నీళ్ళు ఇవన్నీ. చూడండి, అంతా దర్గా సంబంధపట్టింది పైన. చూడండి, ఇది దర్గా. చూడండి, అక్కడ దర్గా ఉంది, ఇక్కడ గంగ పూజ చేస్తారు ఇక్కడ. చూడండి, ఇంతటితో మనం ఈ వీడియోని ముగిద్దామండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు అందించడానికి నన్ను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం అండి. నెక్స్ట్ వీడియోలో మనము కలుసుకుందామండి. ఇట్లో మీ మురళీకృష్ణ. మన ఛానల్ పేరు ఎన్ నానే గ్రేట్.